ఓం గంగణమతే నమ శ్రీమాత్రే నమ ధనందత్తాత్రేయ నమ శివాయ గురువే నమ. ఓం నమ శివాయ శివాయ గురువే నమ. క్రీం క్రీం మహాకాళికాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాశర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి, వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి వార ఫలితాల్లో భాగంగా జూలై నెల ఈ వారం అంతా కూడా గ్రహస్థితి ఏ రకంగా ఉంటుందో తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రంలో అంతా కూడా ఈ యొక్క శని భగవానుడు అంతా కూడా వక్రగతి సంచారం జరగబోతుంది. ఈ నెలలో అంతా కూడా విశేషంగా చూసుకుంటే 27వ తారీఖు నుంచి అంతా కూడా శనీశ్వరుడు వక్రగతి సంచారం జరగడం, ప్రధానంగా శని భగవానుడు అంతా కూడా ఇక్కడ ప్రభావం అనేది చూపిస్తూ ఉంటారు. మరియు ఇక్కడ చూసుకుంటే మీనరాశిలో సంచారం శని భగవానుడు సంచారం జరుగుతుంది. ప్రధానంగా అంగారకుడి సంచారం అంతా కూడా వృషభ రాశిలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే సూర్య భగవానుడు అంతా కూడా మిథున రాశి నుంచి 15వ తారీఖు తర్వాత నుంచి ఇక్కడ కర్కాటక రాశిలో బృహస్పతి పాటు కలియికలో ఉంటారన్నమాట. ఈ యొక్క కర్కాటక రాశిలో 3 గ్రహాల కలియిక. ప్రధానంగా చూసుకుంటే బుధ భగవానుడితో పాటు యోగంలో ఉన్న రవి భగవానుడు, బుధాత్య యోగంలో ఉన్న రవి భగవానుడు అంతా కూడా మార్పు చెందడం, మిత్రగ్రహంతో పాటు కలిసి ఉండడం, ఉచ్చస్థానంలో ఉన్న అతిచారంలో ఉన్న బృహస్పతి పాటు కలిసి ఉండడం రాజయోగ కారణంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. జూలై మాసంలో ఈ యొక్క 12వ తారీఖు నుంచి 18వ తారీఖు దాకా గ్రహస్థితి ఏ రకంగా ఉంటుందో తెలుసుకోవడం జరుగుతుంది. కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. శుక్రుడి యొక్క సంచారంలో ఈ మాసంలో ప్రధానంగా చూసుకుంటే కేతుతో పాటు సంయోగం అనేది ఉంటుందన్నమాట, కలియుక అనేది ఉంటుంది. ప్రధానంగా కేతు శుక్రుడు కలియిక, ఇక్కడ బృహస్పతి శుక్రుడు మరియు రవి భగవానుడు కలియిక అంతా కూడా ఈ యొక్క మాసంలో జరుగుతూ ఉంటుంది. మరియు రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశిలో సంచారం జరుగుతుంది. ఈ యొక్క సంచారం అంతా కూడా ఈ రకంగా ఉంది. ప్రధానంగా చంద్రుడి యొక్క సంచారం అంతా కూడా ఈ వారంలో విశేషంగా అంతా కూడా బృహస్పతితో పాటు కలియికలో ఉంటారు. ప్రధానంగా చూసుకుంటే గజకేసరి యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రాజ్యయోగ ప్రాప్తి రావాలన్నా బృహస్పతి అనుగ్రహం కావాలి, మరియు శుక్రుడి యొక్క అనుగ్రహం కావాలి. విపరీత ధనయోగ ప్రాప్తి రావాలన్నా ఇక్కడ శనీశ్వరుడి యొక్క వీక్షణ, శుభ వీక్షణ అనేది ఉండాలి. ప్రధానంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారంలో విశేషమైన ఫలితాలంతా కూడా ఈ యొక్క గ్రహాలంతా కూడా ఈ రకంగా ఇస్తున్నాయి. నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం గ్రహదోష నివారణార్థం వార ఫలితాల భాగంగా ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, సంపూర్ణమైన దోష నివారణం అంతా కూడా ఆచరించడానికి మీకు అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క జూలై నెల మాసంలో ప్రధానంగా అమావాస్య కూడా 14వ తారీఖు రోజున వస్తుంది. మరియు అమావాస్య రోజున ఎటువంటి పరిష్కారం ఆచరించాలి. మరియు ఇక్కడ చూసుకుంటే అమావాస్య రోజులో మీరంతా కూడా పితృదోష నివారణాంతం అంతా కూడా శాంతి పూజలు ఆచరించడం, తిలతర్పణాలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఎవరైతే కనుక బ్రాహ్మణత్వకి స్వయంపాక దానం చేస్తుంటారో, బ్రాహ్మణత్కి భోజనార్థం అంతా కూడా స్వయంపాక దానం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ శాంతి పూజలు ఆచరించుకోవడం, త్రిలోహోమాన్ని ఆచరించడం, పితృదోష నివారణార్థం మీరంతా కూడా మోక్ష నారాయణ బలి పూజ ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వారంలో విశేషంగా మీరంతా కూడా చూసుకుంటే దక్షిణాయన పుణ్యకాలం అంతా కూడా ప్రారంభమవుతుంది. ఈ యొక్క 17వ తారీఖు రోజున విశేషంగా అంతా కూడా దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవడానికి రాజయోగ కారణంగా చెప్పడం జరుగుతుంది. మరియు ఇక్కడ చూసుకుంటే ఎవరైతే కనుక శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేస్తుంటారో ఇక్కడ పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడం, ప్రధానంగా పూరి పుణ్యక్షేత్రం అంతా కూడా దర్శనం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక ఇక్కడంతా కూడా రథయాత్ర అంతా కూడా ప్రారంభమవుతుంది కావున విశేషంగా పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. పూరి జగన్నాథ ఆరాధన చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం. ఈ వారంలో విశేషంగా శ్రీకృష్ణ పరమాత్మకంతా కూడా వెన్నతో నివేదన చేయడం, ఈ యొక్క ఆవు పాలతో చేసిన బెల్లం పరవాణాన్ని నివేదన చేయడం, తులసి మాలను అలంకరించడం, ప్రధానంగా తులసి మాలనంతా కూడా స్వామివారికి సమర్పించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా గోమాత సేవని అర్చించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక బీద వాళ్ళకి అన్నదానం చేయడం, అనాథాశ్రమంలో దానాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః దత్తాత్రేయాయ. వృశ్చిక రాశి జాతకులకి జూలై నెల వార ఫలితాల భాగంగా ఈ వారం అంతా కూడా ఏ రకంగా అనుకూలిస్తుంది, గ్రహాల యొక్క అనుగ్రహం అంతా కూడా ఏ రకంగా ఉంది, నవగ్రహ శాంతి పూజలు ఆచరించాలా, ఏ గ్రహం అంతా కూడా యోగకరంగా ఉంది, జూలై నెల మాసంలో ఈ వారంలో విశేషంగా 12వ తారీఖు నుంచి 18వ తారీఖు దాకా గ్రహస్థితి ఏ రకంగా అనుకూలిస్తుంది, సంపూర్ణ విశ్లేషణ అందించడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి, తద్వారా మీకు మంచి పరిష్కారం లభిస్తుంది.
ప్రధానంగా చూసుకుంటే వృశ్చిక రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే గ్రహాల యొక్క అనుకూలత అంతా కూడా విశేషంగా ఉంది. బృహస్పతి అనుగ్రహం, అంగారకుడి యొక్క అనుగ్రహం వల్ల, శుక్రుడి యొక్క అనుగ్రహం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా బుధ భగవానుడంతా కూడా తిరోగమనంతా కూడా కర్కాటక రాశి నుంచి మళ్ళీ మిథున రాశిలో సంచారించడం వల్ల విశేషమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన మిత్ర గ్రహాలంతా కూడా శుభ ఫలితాలు ఇవ్వబోతున్నాయి. కావున విశేషంగా ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి, విశేషంగా ఆర్థిక లాభాలు సిద్ధించడానికి, వ్యాపారంలో లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా 12వ తారీఖు 18వ తారీఖు దాకా మీకంతా కూడా చూసుకుంటే వారాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయం వల్ల మీకంతా కూడా లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీకు స్వల్పంగా ధనం అంతా కూడా ఖర్చులు విపరీతంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కావున ధనయోగ కారకుడు అంతా కూడా బృహస్పతి ఇక్కడ శుక్రుడితో పాటు కలయికలో శుక్రుడంతా కూడా ఈ యొక్క మార్పు అనేది జరగడం, ప్రధానంగా సింహరాశిలో మార్పు కూడా జరగడం, ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా కాలసర్ప స్తంభంలో ఉండడం వల్ల విశేషంగా మీరంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయడం వల్ల విశేషమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. స్కందోత్పత్తి చరిత్రనంతా కూడా పారాయణం చేయండి. ప్రధానంగా ఎవరైతే కనుక షణ్ముఖోత్పత్తి అంటారో దీన్నంతా కూడా స్కందోత్పత్తి అంటారు. దీన్నంతా కూడా స్కందోత్పత్తి అనే చరిత్రనంతా కూడా ప్రతినిత్యం కూడా పారాయణం చేయించుకోవడం వలన రాజయోగ ప్రాప్తి అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా వారాహిదేవి ఆరాధన చేసుకోవడం, సాత్వికమైన ఆరాధన చేయడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడం, ప్రధానంగా అదృష్టయోగం సిద్ధించడం కానీ, రాజయోగ ప్రాప్తి రావడం కానీ ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించండి. లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలంతా కూడా తామర పూలతోటి, చెరుకు గడలతోటి, ప్రధానంగా చెరుకుతో కానీ, తామర పూలతో కానీ, ప్రధానంగా తామర గింజలతో కానీ ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారికి పౌర్ణమి వేళల్లో విశేషంగా అర్చించడం వల్ల విశేషమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం. సంఘంలో గౌరవం పెరుగుతుంది. విశేషమైన పుణ్యయోగాలంతా కూడా సిద్ధించబోతున్నాయి. ప్రతినిత్యం కూడా దేవాలయం దర్శనం చేసుకోండి. పరమేశ్వరుడు ప్రీతికరంగా చెరుకు రసంతో అభిషేకం చేయించండి. వెంకటేశ్వర స్వామివారి దేవాలయం అంతా కూడా దర్శనం చేసుకోండి. విశేషమైన పుణ్య ఫలితాలు పొందుతారు. పుణ్యక్షేత్ర దర్శనం అంతా కూడా యోగకరంగా ఉంది. ప్రధానంగా పుణ్యక్షేత్ర దర్శనాలంతా కూడా ఆచరించుకోవడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. గోమాత సేవ చేయండి. విశేషమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. పరమేశ్వరుడి ప్రీతికరంగా మారేడు దళాలు సమర్పించడం వల్ల పుణ్యయోగాలంతా కూడా వారాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. దాన హోమాది కార్యక్రమంలో విశేషంగా వృశ్చిక రాశి జాతకులంతా కూడా శుక్రుడి ప్రీతికరంగా బొబ్బరు దానం చేయడం, రాహుకి ప్రీతికరంగా మినువులు దానం చేసుకోవడం, బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం, శని భగవాను ప్రీతికరంగా తిలలు దానం చేసుకోవడం వల్ల సకల కర్మదోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః.